ఏమిటమ్మా స్వామికి వేయబోయే దండల్ని నువ్వు అలంకరించేసుకోవడం ఏమిటి అని ఆలయంలో ఆ రోజు దండలు ఇవ్వలేదు. బాధపడిపోయాడు ఆయన. ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటే స్వామి భలే వాడివయ్యా! రోజు తను సింగారించుకొని ఇచ్చిన దండలు నాకెంత సంతోషం అనుకున్నా. అబ్బో! ఆ ఆనందమే ఆనందం. తీసుకొచ్చి సమర్పించు అని అడిగాడు. మరి భూదేవి గదా! స్వామికి కూడా ముచ్చట. తండ్రికి అనుమానం వచ్చింది. ఏమిటి అందరూ శ్రీ మహావిష్ణువు పైనున్న నిర్మాల్యం కావాలని కోరుకుంటుంటే ఈయనేమిటి నా కూతురు వేసుకుని విడిచిన మాలలు కావాలంటాడు అని. అప్పుడు గోదాదేవి ఇంక రంగనాథ స్వామినే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుని 30 రోజుల పాటు నియమబద్ధంగా ధనుర్మాస వ్రతం చేసి 30 పాశురాలు పాడింది. ఆవిడికి స్వామి కల్లో కనిపించి భోగం పెట్టాడు. అదే భోగి పండుగ అంటే. స్వామిని వివాహం చేసుకోవడం ఏమిటి? నా కూతురు ఏం చేస్తోంది అని విష్ణు చిత్తుల వారు బాధపడిపోతే అప్పుడు స్వామి కల్లో కనిపించి నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటానయ్యా. నాకు 108 దివ్య దేశాలున్నాయి కదా! నీ కూతురు నన్ను ఎక్కడ వరిస్తుందో వెళ్లి అడుగు అని అడిగి